టైగర్ ఐ ఏదైతే ఉందో అది మనకి సోలార్ ప్లెక్సస్కి సంబంధించిన క్రిస్టల్ కానివ్వండి, లేకపోతే మూలాధారానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూస్ చేయొచ్చు. టైగర్ ఐ వచ్చేసి మనకి బిజినెస్లో మనం స్ట్రైట్గా డెసిషన్స్ తీసుకోవడానికి, లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డ్ చేసుకోవడానికి, బిజినెస్లో ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవడానికి కానివ్వండి, మనం చేసే వృత్తి వ్యాపారాల్లో కొత్త కొత్త ఆపర్చునిటీస్ కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి తెచ్చుకోవడానికి కానివ్వండి, యాజ్ ఏ బిజినెస్ పర్సన్గా మీరు స్ట్రాంగ్గా, లేకపోతే ఒక కెరియర్లో మీరు స్ట్రాంగ్గా మీరు నిలబడడానికి, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళడానికి టైగర్ ఐ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొత్త ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు చాలామంది టైగర్ ఐని పట్టుకుని వారాహిమాల అని చెప్పి, సూర్యమాల అని చెప్పేసి ఏంటేంటో క్రియేట్ చేసి చెప్తున్నారు. టైగర్ ఐ అని ఎవరు మాట్లాడట్లేదు. దీన్ని టైగర్ ఐ క్రిస్టల్ అని చెప్పి, అయితే టైగర్ ఐ క్రిస్టల్ మాల బ్రేస్లెట్ అని చెప్పి ఎవరూ మాట్లాడట్లేదు. వాళ్ళకి సంబంధించిన దేవీ దేవతల ఆరాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సూర్య ఆరాధన చేసే వాళ్ళేమో సూర్యమాల అంటున్నారు, వారాహి మాత ఆరాధన చేసే వాళ్ళేమో వారాహి మాల అని చెప్పి అమ్మేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఓకే, ఇది ఇంతకుముందు చెప్పుకున్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దాంతో పాటుగా మనకి ఎవరికైనా మణిపూరక చక్రాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి మనం మూలాధార చక్రాకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఈ క్రిస్టల్ని వాడుకోవచ్చు.